హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒంగోలుకి దగ్గరలో ఉన్న సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఎలా చేరుకోవాలి, ఎలా దర్శించుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మనం మొదటగా ఇక్కడ చేరుకోవడానికి ఒంగోలు రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రం నుంచి ఒంగోలుకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత మనం బస్ స్టాండ్కి వెళ్ళడానికి స్టేషన్ బయటకు వస్తే చాలా షేర్ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. మనకి ఈచ్ 120 రూపీస్ తీసుకుంటారు. బస్ స్టాండ్ కి చేరుకున్న తర్వాత మనం అక్కడి నుంచి అద్దంకి వెళ్లే బస్ ఎక్కాలి. మనకు ఒంగోలు నుంచి అద్దంకి 37 కిలోమీటర్లు వస్తుంది. ఒంగోలు నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్ కి అద్దంకి బస్ అవైలబుల్ గా ఉంటుంది. అద్దంకి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ సింగరకొండ 6 కిలోమీటర్ల వస్తుంది. అద్దంకి నుంచి బస్సెస్ కూడా ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఇక్కడికి ఉంటాయి. లేకపోతే మనం షేర్ ఆటోలో కూడా రావచ్చు. ఇక్కడికి మనం చేరుకున్న తర్వాత క్షేత్రానికి అధిపతి అయిన లక్ష్మీనరసింహస్వామిని కొండ మీదకి వెళ్లి దర్శనం చేసుకుందాం. ఇది మనకి వెహికల్స్ లో వెళ్లే దారిది. కొండ మీదకి కింద నుండి నడిచి కూడా మనం వెళ్ళొచ్చు. అది తర్వాత చూద్దాం. మనం ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 14వ శతాబ్దంలోనే ఏర్పడింది. ఇక్కడ సింగరకొండకి పక్కనే ఉన్న పల్లెటూరులో సింగన్న అనే లక్ష్మీనరసింహస్వామి భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి నరసమ్మ అనే ఒక కూతురు ఉండేది. వీళ్ళు ఆవుల్ని తోలుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు ఆవుల్ని కొండ మీద తీసుకెళ్లి మళ్ళీ కిందకి తీసుకెళ్లేవారు. అందులో ఒక ఆవు రోజు కూడా పాలు ఇచ్చేది కాదు. ఎందుకు అలా జరుగుతుందని చెప్పేసి ఈ సింగన్న పైన కొండ మీదకి వెళ్తే ఆ కొండ మీద ఒక బాలుడు రూపంలో ఈ ఆవు పాలు తాగడాన్ని సింగన్న గమనిస్తాడు. ఓహో, ఇది నేను పూజించే లక్ష్మీనరసింహ స్వామి కదా అని చెప్పేసి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం మొదలు పెట్టారని చెప్పి ఇక్కడ చెబుతుంటారు. లోపల స్వామివారి రూపం ఎలా ఉంటుంది చూసి దర్శించండి. ఈ ప్రాంతానికి మొత్తం అధిపతి లక్ష్మీనరసింహస్వామి. ఈ క్షేత్రానికి పాలకుడేమో ఆంజనేయ స్వామి. ఈ కొండ పైనుంచి చూస్తే మనకి కింద ఆంజనేయ స్వామి టెంపుల్ కనబడుతుంది. ఈ పైనుండి లొకేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కనిపించే దారి మనకి భక్తులు కింద నుండి నడిచి వచ్చే దారి. ఇదంతా చుట్టూ లొకేషన్స్. పక్కనే పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో తామర పువ్వులు, తామరాకులతో చాలా బాగుంటుంది. మనకు కనిపించేది కింద భక్త ఆంజనేయ స్వామి టెంపుల్. మనం మెట్లంట కిందకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం. కాకపోతే మనం వెహికల్లో వచ్చాం కాబట్టి తిరిగి మళ్ళీ మనం వెహికల్లోనే బయలుదేరదాం. మనం ఏదైనా ఆటోలో కానీ బస్సులో కానీ ఇక్కడికి వచ్చినట్లయితే కింద ఆంజనేయ స్వామి టెంపుల్ వద్దే మనం ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి. అవి 300 మెట్లు ఉంటాయి. మనం పైకి మెట్లంటే వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం దిగి ఈయన దర్శనం చేసుకోవచ్చు. ఒక 300 మెట్లు అంటే ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది నడిచి వెళ్ళే దారంతా కూడా. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొత్త వాహనాలు, లారీలు, ఆటోలు ఏదన్నా కొత్తగా తీసుకునే అన్నిటికీ కూడా మంచి చేసుకోవడానికి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ మంగళవారం రోజు అయితే ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపథం బయలుదేరినప్పుడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి దక్షిణముఖుడై మనకి కనబడతాడు. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నాం కదా, అద్దంకి తాతాచారులు అనే గొప్ప భక్తుడు సింగరకొండపై లక్ష్మీనరసింహ గుడి ధ్వజారోహణం చేస్తుంటే ఆ సమయంలో కొండ కింద ఒక దివ్య పురుషుడు ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆరాధిస్తూ కనబడ్డాడు. అప్పుడు పరుగున కిందకి వెళ్లి తాతాచార్యులు చూసే టయానికి ఆయన మాయమై దివ్య కాంతులతో వెదజల్లుతో ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అప్పుడు ఆయన ఈ ఆలయ నిర్మాణం చేపట్టారని చెప్పేసి చెబుతారు. ఇక్కడ హనుమత్ జయంతి కానీ, ముక్కోటి ఏకాదశి కానీ, బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారు. లోపల స్వామివారి రూపం ఈ విధంగా ఉంటుంది. చూసి దర్శించండి. ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో 1,00,000 తమలపాకుల పూజ, 1,00,00,000 తమలపాకుల పూజ చూడటానికైతే మనకి 2 కళ్ళు కూడా సరిపోవు. ఈ దర్శనం అనంతరం మనం బయటకు వస్తే ఇక్కడ మనకి ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం తీసుకుని మనం బయటకు రావాలి. ఆ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది ఉంటుంది. అది కూడా మనం దర్శనం చేసుకుని బయటకైతే వస్తాము. కానీ ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ పొంగళ్ళు వండుకొని స్వామివారికి నైవేద్యం చూపించేసి ఇక్కడ వాళ్ళు కూర్చుని అందరూ కలిసి తింటారు. ఈ పొంగళ్ళు వండుకునే ప్రదేశం అయితే ఇదే. లోపలన్నీ గ్యాస్ స్టవ్లు అన్ని కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ వండేసుకుని బయట ఉన్న హాల్లో
స్వామివారికి నైవేద్యం చూపించి ఇక్కడే అందరూ కలిసి కూర్చొని తింటారు. ఇందాక లక్ష్మీనరసింహస్వామి పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం చూపించాను కదా, అది టెంపుల్కి కొంచెం రైట్ సైడ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచే నరసింహస్వామి టెంపుల్ పైకి వెళ్ళడానికి మార్గం. ఇక్కడ ఉండడానికి రూములు కూడా చాలా అవైలబుల్గా టెంపుల్ ఆపోజిట్లోనే దొరుకుతాయి. అసలు ఇబ్బంది అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.